న్యూస్ తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో దారుణం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన భక్తుడు విద్యాసాగర్ హత్యకు గురయ్యాడు. గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. కింద పడిన విద్యాసాగర్ వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో బైక్పై వచ్చిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతనిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ ను తోటి భక్తులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. తిరువన్నామలైలో భక్తుల మధ్య ఈ హత్య కలకలం రేపింది. ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా, వందన తమిళనాడులోని ఏదైతే అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఓ యువకుడిని దారుణ హత్యకు చేసిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 7న ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి మోత్కూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి విద్యాసాగర్ ఈ నెల 7న అరుణాచల స్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే అరుణాచలంలో ఏదైతే గిరి ప్రదక్షిణకు సంబంధించి చేస్తున్న సమయంలో బైక్ పై వచ్చినటువంటి ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టడం జరిగింది. అతన్ని దీనిపైన తనను ఎందుకు ఇలా ఢీకొట్టారని చెప్పి అతను అడిగేలోపే అతనిపై కత్తులతో దాడి చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మరోవైపు ఇటు ఈ ఇద్దరు యువకులు కూడా ఈజీ మనీ కోసం ఈ ఘటనకు పాల్పడినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఆ వైపు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ యువకుడు గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భక్తులందరూ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న సమయంలోనే ఈ హత్యకు పాల్పడడంతో భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మరోవైపు తెలుగు వారికి సంబంధించి గతంలో కూడా కొన్ని దాడులు జరిగినట్టుగా కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అరుణాచలంలో ఈ తెలుగు భక్తులపై ఇలాంటి దాడులు వివక్షత చూపుతున్నారంటూ కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు ఈ యువకుని దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడం పట్ల కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు యువకులు ఎవరైతే భువనేశ్వర్ అలాగే తమిళ రణన్ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. తిరువన్నామలైలో భక్తుల మధ్య ఈ హత్య జరగడం కూడా కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అరుణాచలం అనే దేవాలయం ప్రసిద్ధిగాంచింది కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది కూడా అక్కడ మొక్కు చెల్లించుకునేందుకు ఖచ్చితంగా అక్కడికి వెళ్లిన భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఆ సమయంలో ఇలాంటి దాడి జరగడంతో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ యువకుడిని ఈజీ మనీ కోసం హత్య చేశారా, కావాలనే దాడి చేశారా అనే పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే అరుణాచలంలో ఏదైతే ఈ తెలంగాణ సంబంధించినటువంటి యువకుడి హత్య మాత్రం భక్తుల మధ్య తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అలాగే అక్కడ వెళ్లేందుకు కూడా కొంతమంది భక్తులు వెనకాడుగు వేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా అతన్ని పొడవడంతో అక్కడ తోటి భక్తులు కూడా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం, అక్కడ చికిత్స పొందుతున్నటువంటి విద్యాసాగర్ మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి విద్యాసాగర్ మృతదేహాన్ని గ్రామానికి తరలించడం జరిగింది. అయితే ఈ విషయం పైన తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు అక్కడ భద్రత కల్పించాలనేది మాత్రం డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఎలా స్పందిస్తారు, ఈ కేసు విషయానికి సంబంధించి ఆ యువకులు ఈజీ మనీ కోసం చేశారా, కావాలనే చేశారా, లేదంటే ఇతరులను భయపెట్టేందుకు చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలనేది కూడా డిమాండ్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ జానీ. తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో దారుణం జరిగింది.